హైదరాబాద్ లో బాధితురాలు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే విషయాన్ని బయట పెట్టిన తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్యే ఆదిమూలం. తిరుపతి నారాయణవరంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మోహరించుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి ఎవరు వెళ్లినా సరే గేటు లోపలికి అనుమతించట్లేదు. ఎమ్మెల్యే బంధువులు ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మాట్లాడడానికి ఆదిమూలం భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూతుళ్ళు కూడా ఉన్నారు, భార్య ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీ భర్తపై ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు వీడియోలు బయటకు వచ్చాయి, ఇది వాస్తవం అంటారా మీరు? ఇది వాస్తవం కాదు. మా భర్త మంచి ఆయన. నేను 79లో కడప డిస్టిక్ నుంచి నేను మ్యారేజ్ చేసినారు భీమం చెరువులో. ఇంతవరకు ఆయన గురించి ఏ ప్రాబ్లం రాలేదు. అట్లా జరుగుంటే నేను ఈ బిడ్డల్ని ఎట్లా బతికించుకొని అంత పెళ్లి చేసి వీళ్ళకి నెగలేసి మేము చేసినాం. ఆయన గురించి ఏ ప్రాబ్లం లేదు సార్, నన్ను బాగా చూసుకుంటారు. ఎందుకు ఎప్పుడు లేనటువంటి ఆరోపణలు లేని వీడియోలు బయట? కుట్ర ఉండవచ్చు, రాజకీయంలో ఎన్నో కుట్రాలు ఉండవచ్చు. ఈయన మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిచినారని ఒక కుట్ర ఉండొచ్చు, మనం చెప్పలేము అంతా. నేను ఇంగ్లీష్ పెట్టి బయటికి పోలేను, నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నేను కూడా భీమం చెరువులో సర్పంచ్గా ఉన్నాను. మా గ్రామంలో అడిగి చూడండి మా ఆయన గురించి. అంటే ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే మీరు ఏమా మీ తండ్రి పైన ఇంత పెద్ద మన స్క్రీన్ పై చూస్తున్నాం. బాధిత మహిళ తన ఫోన్ లో ఆయన నుంచి ఎన్నిసార్లు తనకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి అనేది చూపిస్తూ ఉంది. పదే పదే తనకు ఫోన్ చేసి రూమ్ కి రావాల్సిందిగా వేధించేవాడని, తను రాకపోతే తన భర్తని పిల్లల్ని కూడా చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఆధారాలు చూపిస్తుంది. అవి మాత్రమే కాదు, హోటల్ రూమ్ లో పెన్ కెమెరాతో తీసిన వీడియోస్ సైతం తన దగ్గర ఉన్నాయని అంటోంది.